తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండలం రాయపూడి సిఆర్డీఏ కార్యాలయంకు ఆస్ట్రేలియన్ డెలిగేషన్స్ ప్రతినిధులు ఇంకా పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రివర్యులు టీజే భరత్ విచ్చేశారు. అనంతరం సిఆర్డీఏ కమిషనర్ పి విజయరామరాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అమరావతి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం వచ్చిన వారికి సిఆర్డీఏ కమిషనర్ పట్టు వస్త్రాలు బహూకరించారు. తుళ్లూరు మండల స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ కృష్ణ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్యపరమైన స్కీమ్లు ఇంకా చిన్నపిల్లలకు 38 రకాల టెస్టులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని సిటీ న్యూస్కు తెలిపారు. ఇవాళ సంజీవిని అనే కార్యక్రమం ద్వారా ఇంటిగ్రేటెడ్గా దాదాపుగా 7-8 పథకాలను ఇంక్లూడ్ చేస్తూ పబ్లిక్ ఉపయోగపడేటట్టుగా సంజీవిని అనే ప్రోగ్రాం ఒకటి తీసుకురావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవలే కర్నూలులో లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా పిఎం రాహత్ అనేది ఒక స్కీము, ఎవరికైతే యాక్సిడెంట్ జరిగిందో వాళ్ళకి ₹1,50,000 దాకా ఫ్రీగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేటట్టుగా 2 నెలల క్రితం లాంచ్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ అస్యూర్డ్ ట్రీట్మెంట్ టీమ్ ట్రీట్మెంట్ సంబంధించి ఈ స్కీమ్ యొక్క పూల్ ఫాము. సో ఇది పబ్లిక్ బాగా ఉపయోగపడుతుంది. గోల్డెన్ అవర్లో వాళ్ళని 1 అవర్ లోపల మనం యాక్సిడెంట్ అయినప్పుడు తీసుకుపోయినప్పుడు కాళ్ళు చేతులు లేకపోతే రకరకాల ఈ యాక్సిడెంట్ కేసులకి వాళ్ళకి ఉపశమనం కలిగించేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం రోహత్ అనే కార్యక్రమం తీసుకొచ్చింది. కాబట్టి ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. తర్వాత ఇటీవల మన సత్యకుమార్ గారు అంటే హెల్త్ మినిస్టర్ గారు 38 రకాల టెస్టులు చిల్డ్రన్కి చిన్నప్పుడే వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళకి వచ్చేటువంటి డిజార్డర్స్ని థైరాయిడ్ కానీ లేకపోతే ఈ డయాబెటిక్ కానీ హైపర్ టెన్షన్ కానీ రకరకాల టెస్టులు 38 రకాల టెస్టులు చేసి అక్కడి నుంచే వాళ్ళు ఎదుగుదలకి ఉపయోగపడేటట్టుగా ఏదైనా డిజార్డర్ ఉంటే దాన్ని చిన్న వయసులోనే క్లియర్ చేసేటట్టుగా 30 రకాల టెస్టులు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా పబ్లిక్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తుళ్లూరు కేవీఆర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో స్కూలు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా తుళ్లూరు సిఐ శ్రీనివాసరావు పాల్గొని విద్యార్థులకు రాజధానిలో ట్రాఫిక్ సమస్యపై ఇంకా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుదాం అనే సమస్యలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు మాట్లాడారు. మనం జాగ్రత్తగా ఉండి మన ప్రాణాలు కాపాడుకోవడమే కాకుండా మన చుట్టూతో ఉన్నటువంటి సమాజంలో కూడా, ఎందుకంటే స్కూల్ ఈజ్ ఎ లివింగ్ మీడియా అని అంటారు. ఇక్కడ 400 మంది చెప్పామని అంటే దాదాపుగా ఒక 2,000 మంది చెప్పినట్టుగా లెక్క. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరు ఒక 5గురు కనుక చెప్పగలిగితే మీ కుటుంబం మొత్తానికి కూడా ఒక విషయం తెలియజేస్తే, అలాగే ఎన్ని గ్రామాల నుంచి వస్తున్నారో ఆ గ్రామాలన్నిటికీ కూడా ఈ సందేశం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గురించి నిర్లక్ష్యంగా వాహనాలు నడపకుండా ఉండడం, మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపకుండా ఉండడం, సెల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకుండా ఉండడం, మరీ ముఖ్యంగా 2 వీలర్స్ మీద ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకుండా ఉండడం, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు, అలాగే లైసెన్స్ లేకుండా ప్రయాణం చేయకూడదు. ఇలాంటి అంశాలన్నీ కూడా మీరందరూ కూడా మీ చుట్టూతో ఉన్నటువంటి బంధుమిత్రులందరికీ కూడా తెలియజేయాలి. ఈరోజు మన తుళ్లూరు గ్రామంలోని కేవీఆర్ జెడ్పీ హై స్కూల్లో స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పిల్లలకు ఒక క్లాస్ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా 3 విషయాల మీద. ఒకటి, మత్తు పదార్థాల నివారణ, ట్రాఫిక్ రెగ్యులేషన్ లేకపోతే ట్రాఫిక్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకునే దానికి సంబంధించి, అలాగే క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, ఈ 3 విషయాలకు సంబంధించి పిల్లల్లో అవగాహన కల్పించి వాళ్ళని మోటివేట్ చేయడం కోసం ఈరోజు కేవీఆర్ హై స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించే వాళ్ళకి చెప్పడం జరిగింది.